ప్రతిపక్ష నేత జగన్ తీరుపై మంత్రులు మండిపడ్డారు. ముఖ్యమంత్రి చంద్రబాబుపై చేస్తున్న ఆరోపణలను ఖండించారు. రాజధాని నిర్మాణం విషయంలోనూ జగన్ అనుసరిస్తున్న వైఖరిని తప్పుబట్టారు. ఏలూరు సభ ద్వారా విద్యార్థులను రెచ్చగొట్టేందుకు ప్రయత్నించారని విమర్శించారు. జగన్ ఉచ్చులో పడొద్దని విద్యార్థులకు సూచించారు. ఏలూరులో జరిగినటువంటి విద్యార్థుల సదస్సు విద్యార్థుల సభకు హాజరయ్యేటువంటి నైతిక అర్హత జగన్మోహన్ రెడ్డికి లేదు. ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి, వ్యవస్థలను భ్రష్టు పట్టించినటువంటి జగన్మోహన్ రెడ్డి, అడా పారిశ్రామికవేత్తలు, ఐఏఎస్ ఆఫీసర్లు, మంత్రులు అందరూ జైలుకు పోయారు. పెట్టుబడులు రాకుండా 10 ఏళ్లు సర్వనాశనం చేశారు. ఏ విధంగా ఉద్యోగాలు వస్తాయి? విద్యార్థుల భవిష్యత్తు నాశనం చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి. రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవడానికి ఇవాళ ఒక రాష్ట్రంలో ఒక రాజకీయ కుట్ర జరుగుతూ ఉంది. చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తూ ఉన్నారు. ఈ పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డికి ఒక భయం పట్టుకుంది. ఆ భయం ఏంటంటే, తెలుగుదేశం పార్టీ ఈ విధంగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తే, చంద్రబాబు నాయుడు గారు ఇదే విధంగా ముందుకు వెళ్తే ఆయన పార్టీకి ఆయనకు ఇక తిరుగుండదు. ప్రజలు ఏకపక్షంగా తెలుగుదేశం పార్టీనే గెలిపిస్తారు. 16 నెలలు జైలు జీవితం అనుభవించినటువంటి వ్యక్తి, దాదాపు 12 కేసుల్లో ప్రథమ ముద్దాయిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రాన్ని కొల్లగొట్టుకుని ఈరోజు ప్రత్యేక హోదా గురించి మాట్లాడుతూ ఉన్నాడు. పార్లమెంటు సభ్యుడిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్ర ప్రయోజనాల గురించి ఏ రోజైనా నోరు ఎత్తి మాట్లాడా? హోదా గురించి మరి ఆ రోజున ఆయన పార్లమెంటు సభ్యుడిగా ఉన్నప్పుడు ఎందుకు మాట్లాడలేదు?